అన్న నమస్తే అన్న. హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. అన్న నమస్తే. రెగ్యులర్గా వస్తుంటారా వాకింగ్? వస్తూ ఉంటాము. ఓకే, ఎంత ఎంత తిరుగుతారన్నా, ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు? కిలోమీటర్స్ అంటే ఏముండదు, బ్యాచ్ ఇంకా సండే టైం ఎక్కువ ఉన్న రోజు, హాలిడే ఉన్న రోజు ఎక్కువసేపు ఉంటాము. కొద్దిగా తొందర ఆఫీస్ అవర్స్ ఉంటే వెళ్ళిపోతుంటాము. టైం అంటే ఏముండదు, సమ్మర్లో తొందరగా టైర్డ్ అయిపోతాం అంతేగాని రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వర్కౌట్ కంపల్సరీ కదా? కంపల్సరీ. అంటే ఇప్పుడున్న వాళ్ళలో ఇక్కడ చూస్తే మీరు గ్రౌండ్లో అబోవ్ 30 years వాళ్ళే ఉన్నారు, కానీ స్కూల్ గోయింగ్ కిడ్స్ అనేది ఎవరు లేరు గ్రౌండ్లో ఎక్కువ. ఇప్పుడు వాళ్ళందరికీ ఏమైపోయిందంటే మొబైల్లోనే గేమ్ ఆడతారు, గ్రౌండ్లో కూడా గేమ్స్ ఆడొచ్చు అనే విషయం అందరు మర్చిపోయినారు పిల్లలు. కాబట్టి పిల్లలందరికీ నా అడ్వైజ్ ఏంటంటే కంపల్సరీ గ్రౌండ్కి వచ్చి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తేనే హెల్తీగా ఉంటారు. అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంటుంది, ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఓకే, రేవంత్ పాలన ఎట్లుందన్నా? అధికారులకు వచ్చి 130 రోజులు దాటుతా ఉంది కదా, బెటరేనా? ముఖ్యమంత్రి గారిది పాలన బాగుంది అని చెప్పడానికి రాదు, ఎందుకంటే ఆయనకు ఇచ్చిన పీరియడ్ 1 month అయిపోయింది, 2 months అయింది, వెంటనే ఎలక్షన్స్ వచ్చినాయి. ఏం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా కూడా చేయలేకపోయిండు. ఇంకోటి ఆయన రావడమే ఆయనకు ఏం ట్రెజరీలో బడ్జెట్ కూడా ఏం లేవు, అన్నీ మొత్తం ఖాళీ ఖజానా పెట్టి ఇచ్చిండ్రు. కాబట్టి వెంటనే ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కూడా బ్లేమ్ చేయడానికి రాదు. కానీ ఆనాడే నాకు తెలుసు కదా, అంటే ఆల్రెడీ అప్పుల పాలైంది, ఇబ్బంది అవుతుంది, కానీ ఆనాడు ఏం చెప్పి 100 రోజులలో అన్ని అమలు చేస్తా అని చెప్పి 100 రోజుల్లో అమలు చేస్తా అంటాడు. కానీ వెంటనే ఆయన తీసుకున్న 2.5 monthsకే నాకు తెలిసి ఎలక్షన్ కోడ్ వచ్చింది. అన్నీ అమలు చేయాలనుకుంటే కూడా మా అడ్వైజ్ ఏంటంటే, నా అడ్వైజ్ అనే కాదు, ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ అడ్వైజ్, ఫ్రీ స్కీమ్స్ బంద్ చేసి ప్రతి దానికి ఒక రేట్ పెట్టి దాంట్లో క్వాలిటీ ఇస్తే చాలు. ఫ్రీ స్కీమ్స్ అనేది నాట్ ఓన్లీ ఏ పార్టీ అయినా, ఇదర్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏదైతే టీఆర్ఎస్ కానీ, ఫ్రీ స్కీమ్స్ అనేది పబ్లిక్ ఎవరికి అలవాటు చేయకండి. ఎంతో కొంత ఛార్జ్ పెట్టండి, క్వాలిటీ వర్క్ ఇవ్వండి, క్వాలిటీ మెటీరియల్ సప్లై చేయండి. ఓకే, ఎంపీ ఎలక్షన్స్ రాబోతామని ఇంకో నెల రోజులు టైం కూడా లేదు. 3 అభ్యర్థులు ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉన్నారు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ. ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? మా పరంగా నా ఒపీనియన్ పరంగా చూస్తే ఇప్పుడున్న ప్రపంచ దేశాల పోటీ మధ్యలో భారతదేశానికి గుర్తింపు తెచ్చిన ఒక నాయకుడు ఎవరున్నారంటే ముఖ్య ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. ఆయన ఎందుకంటే ఒకప్పుడు ఏ సెమినార్లకు పోయినా, ఏ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లలో ఇండియా రిప్రజెంట్ చేసినా కూడా ఇండియా ప్రధానమంత్రి ఒక మూలకు కూర్చోబెట్టేది. ఏం మనకు వాయిస్ ఇవ్వకపోయేది, ఏం చేయకపోయేది, మన ఒపీనియన్ అడగకపోయేది. 140 కోట్ల జనాభా పెట్టుకొని, ఇంతమంది అభిప్రాయాన్ని పెట్టుకొని మనకు ఏ దాంట్లో కూడా వాయిస్ ఇవ్వకుండా మూలకు కూర్చోబెట్టి పంపిస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, ఎక్కడ పోయినా మన ప్రధానమంత్రి గారికి రెడ్ కార్పెట్ ఇచ్చి ఆయననే మెయిన్ గెస్ట్గా ఉంటాడు, ఆయననే మొత్తం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి వరల్డ్ లీడర్, నాట్ ఓన్లీ ఇండియా లీడర్, వరల్డ్ లీడర్. కానీ ఇప్పుడు మోదీ కోసమైనా ఇక్కడ మహబూబ్నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచే అవకాశం ఉంటుందా? డీకే అరుణ గారు గెలుస్తారని చెప్పడానికి లేదు, కానీ అట్లని కాంగ్రెస్ కూడా గెలుస్తుందని చెప్పడానికి లేదు. ఇద్దరి మధ్య మంచి టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే ప్రస్తుతానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం చాలా అవసరము. ఇంకా ఒక 10 ఏళ్ళ వరకు ఆయన ఉంటే కూడా దేశం ఇంకా డెవలప్ అవుతుంది. ఎన్నో పనులు కాంగ్రెస్ వాళ్ళు పెండింగ్లో పెట్టించినాయని ఆయన అయిపోగొట్టిండు. కాబట్టి నెక్స్ట్ మన దేశానికి ఒక మంచి నాయకుడు కావాలంటే గౌరవ ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారే అవసరం. కానీ కాంగ్రెస్ పార్టీ పదే చెప్తుంది, రాష్ట్రంలో మేము ఉన్నాం, సెంట్రల్లో కూడా మేము ఉంటే ఇంకెక్కువ చేయగలుగుతాం అంటున్నారు. అట్లా ఏముండదండి, డబల్ ఇంజన్ ఏం లేదు. సెంట్రలే, స్టేటే. స్టేట్ పరంగా ఏమైందంటే కొన్ని టీఆర్ఎస్ చేసిన తప్పిదం వల్ల కాంగ్రెస్ గెలిచింది, కానీ అక్కడ కూడా అంత అనుకున్నంత ఏం చెప్పనిక లేదు. ఇప్పుడున్న ప్రకారం అయితే నా ఒపీనియన్ ప్రకారం బీజేపీ పార్టీ మన దేశానికి చాలా అవసరం. ఆయననే రావాలి, మళ్ళీ ఆయననే వస్తాడు. ఓకే, మోదీ కోసమే, అభ్యర్థుల కోసం కాదు. మోడీ కోసం అనే కాదు, మనకున్న నాయకుడు కూడా, ఇప్పుడున్న అరుణమ్మ గారు కూడా మంచి లీడరే ఆమె. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంది. అందరినీ ఏ కష్టం వచ్చినా, నాకు తెలిసి ఇక్కడ కాదు, ఆమె గద్వాల్ అయినా కూడా గద్వాల్ ఏరియాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా బంగ్లాకు పోతే సమస్య తీరుతుందని ఒక నమ్మకం మీద ప్రజలు ఉంది. ఇక్కడ కూడా ఆమెకి ఈసారి ఒక ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ఆమె ఇక్కడ కూడా ఆమె మార్క్ చూపించగలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న.